జనగణమన అనే పదం వింటేనే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది. అలాంటి జాతీయ గీతానికి సంగీతం రూపంలో ప్రాణం పోసుకున్నది తెలుగు నేల మదనపల్లిపైనే కావడం తెలుగు వారందరికీ ఇది గర్వకారణం. ఎక్కడో బెంగాల్లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకు మదనపల్లి వచ్చారు? మదనపల్లిలోనే కొన్నాళ్ళు ఎందుకు ఉండిపోయారు? జాతీయ గీతానికి మదనపల్లికి ఉన్న అనుబంధం ఏంటి? ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా ప్రతినిధి వర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఆలపించగానే ప్రతి ఒక్క భారతీయుడు లేచి నించొని గౌరవ వందనం చేస్తారు. అంతలా ప్రతి భారతీయుని మనస్సులో ఆ గీతం స్థానం సంపాదించుకుంది. అయితే అంతటి మహోన్నతమైన జాతీయ గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని అందరికీ తెలుసు. అయితే ఆయన దానికి ప్రాణం పోసింది, అంటే దానికి ఒక సంగీతం సమకూర్చింది, దాన్ని ఇంగ్లీష్లో అనువదించింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో కావటం గమనార్హం. ప్రస్తుతం నేను మదనపల్లె బీటీ కళాశాల దగ్గర ఉన్నాను. ఇక్కడే జాతీయ గీతం తన యొక్క సంగీతాన్ని రూపొందించుకొని దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది. ఇక దానికి సంబంధించిన విశేషాలు, రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకాలు ఒకసారి చూద్దాం. ఇక 1919 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన చిన్న ఇంటి దగ్గరే నేను ఉన్నాను. ఇదే ఇంట్లో ఆయన కొంతకాలం గడిపి ఇక్కడే జాతీయ గీతానికి ఆయన ప్రాణం పోశారు. ప్రస్తుతం ఏదైతే విజువల్లో మీకు చూపిస్తున్నానో ఈ ఇంట్లోనే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ అవార్డు గ్రహీత మనకు ఇక్కడే ఆయన ఈ చిన్న ఇంట్లోనే అప్పట్లో నివాసం ఉండేవాళ్ళు. ఒకసారి ఆయన ఇంట్లో ఏమున్నాయి, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాము. ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన ఒక జ్ఞాపకాలు ఒకసారి చూస్తే ఇప్పుడైతే కొంచెం రెన్యువేషన్ చేశారు, కానీ ఒకప్పుడు ఈ ఇల్లు ఇంకా పురాతనంగా ఉండేది. ప్రస్తుతం ఇంట్లో మనం చూస్తే ఇక్కడ హాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పట్లో ఆయన యొక్క జ్ఞాపకాలు సంబంధించిన చిత్రాలన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. దీని ఒక మ్యూజియంగా దీన్ని ప్రస్తుతం ఉందని కూడా చెప్పచ్చు. మనం చూస్తే అప్పట్లో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతోమంది ప్రముఖులతో ఆయన గడిపిన ఆ జ్ఞాపకాలను కూడా ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్తో కూడా ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్న అరుదైన ఫోటోలు చాలా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే పోస్ట్ కార్డ్ ఫ్రమ్ గాంధీ టు రవీంద్రనాథ్ ఠాగూర్, అప్పట్లో పోస్ట్ కార్డు ఆయన గాంధీ ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్కి పోస్ట్ కార్డు రాశారని దానికి సంబంధించి కూడా ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం నోబెల్ మెడల్ అవార్డు ఠాగూర్కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన నోబెల్ అవార్డును కూడా ఇక్కడ చిత్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఇలా ఆయన జ్ఞాపకాలు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ చిత్రపటాన్ని చాలామంది చూసి ఉండరు. దాన్ని చూస్తే ఆయన ఒక పిల్లలతో రవీంద్రనాథ్ ఠాగూర్ మామూలుగా ఆయన్ని గడ్డంతో చూసుంటారు. అయితే ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు, నడి వయసులో ఉన్నప్పుడు ఒక చిత్రపటం ఇక్కడ జాగ్రత్తగా వాటిని పరిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా ఇతర ఇంగ్లీష్ వర్షన్లో ఆయన ఇక్కడికి 1911లోనే జాతీయ గీతాన్ని ఆయన బెంగాలీలో రాసినప్పటికీ కూడా ఆయన ఇంగ్లీష్లో దాన్ని అనువదించింది మాత్రం 1919లో ఈ మదనపల్లి బీటీ కళాశాలలో. కాబట్టి మనం చూస్తే ఇంగ్లీష్లో అనువదించిన ఆ యొక్క జాతీయ గీతం జనగణమనకు సంబంధించి మనం ఆ ఇంగ్లీష్ వర్షన్ మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ఈ దస్తూరి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ దస్తూరిని ఇక్కడ ఒక శిలాఫలకం పైన దాన్ని చెక్కించడం కూడా జరిగింది, మనం చూస్తున్నాం. అప్పట్లో ఇంకా ఆయన పెయింటింగ్ కానీ ఆయన మహాత్మా గాంధీతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్న కొన్ని జ్ఞాపకాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనతో ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, బీటీ కళాశాలకి ఠాగూర్కి విడదీయరాని అనుబంధం ఏర్పడింది, ఇంకా ఎలాంటి జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి? 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి విచ్చేశారు. అప్పట్లో జేమ్స్ కజిన్స్, వారి సతీమణి మార్గరెట్ కజిన్స్ ఇక్కడ ఉండేవారు. ఆ జేమ్స్ కజిన్స్ వచ్చి బీటీ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉండేవారు.
ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ బస చేశారు ఆయన రాత్రిపూట. తర్వాత పగటిపూట ఆయన కాలేజీలో ఒక రూమ్ ఉంది, దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రూమ్ అని పిలుస్తున్నారు. అక్కడ ఆయన కూర్చొని ఆయన అదివరకే రాసిన జాతీయ గీతాన్ని, బెంగాలీలో రాసిన జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. అలా అనువాదం చేసినప్పుడు ఇక్కడే జేమ్స్ కజిన్స్, ప్రముఖ ఐరిష్ కవి, ఆయన ప్రిన్సిపల్గా ఉండేవారు. వారి భార్య మార్గరెట్ కజిన్స్ ఆ జాతీయ గీతానికి తొలిసారిగా సంగీత బాణీని కట్టారనమాట. మరి అలాంటి గొప్ప వారసత్వం మదనపల్లికి ఉంది, ఆ బీటీ కాలేజీకి ఉంది. అందువలన ఇప్పటికీ ఆ వారసత్వం కొనసాగుతూ ఉంది. అంటే ఈ పట్టణ వాసులు ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రాగానే ఆగస్టు 15కి ముందే ఒక వారం రోజుల నుండి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపడతారు. ఆ కార్యక్రమాల వలన పట్టణ వాసుల్లోనే కాదు, దేశీయులు అందరిలో కూడా ఒక స్ఫూర్తి, ఒక దేశభక్తి మెండుగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఠాగూర్ గారు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? మదనపల్లి నుంచి బెంగళూరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారంటారు. ఆయన ఎందుకు మదనపల్లి ఎందుకు ఆయనకు అంతగా నచ్చింది? అంటే ఇప్పుడు అని బెసెంట్ గారితో వారికి పరిచయం ఉంది. అలాగే జేమ్స్ కజిన్స్ కూడా ప్రముఖ ఇంగ్లీష్ కవి కాబట్టి వాళ్లకు ఆ స్నేహం, ఆ సాన్నిహిత్యం ఉంది కాబట్టి వాళ్ళు ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి ఇక్కడ కొద్ది రోజులు బస చేశారు. ఆ టైంలోనే ఆయన బెంగాలీ నుండి జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయడం, మరి ఆ విధంగా ఈ మదనపల్లి పట్టణానికి అంత పేరు రావడం మనందరికీ కూడా గర్వకారణం అన్నమాట. అలాగే ఇంకొన్ని జ్ఞాపకాలు కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆయన ఇంటికి సంబంధించిన విషయాలు మనం చూస్తే బయట ఒక చిన్న గది, వరండా అనుకోవచ్చు దాన్ని. లోపల అప్పట్లో ఆయన ఉన్న నివాసం లోపల ఒక హాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఇవంతా కూడా గతంలో ఇక్కడే ఠాగూర్ నివసించేవారు. అయితే ఇప్పుడు ఆయన జ్ఞాపకాలుగా మాత్రమే ఈ గదిలో మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ లోపల కూడా మనం చూస్తే ఆయనకు సంబంధించిన మరిన్ని జ్ఞాపకాలు కూడా మనం చూస్తున్నాం. ఆయన అరుదైన ఫోటోలు, బహుశా ఇలాంటి ఫోటోలు మరి ఇంకెక్కడ ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు. చూస్తే ఆయన సంబంధించి ఇక్కడ గడిపిన మదనపల్లిలో గడిపిన అప్పటి ఫోటోలతో పాటు ఇతరత్ర ఫోటోలు కూడా జవహర్లాల్ నెహ్రూతో మనం చూస్తే అక్కడ కూడా కొన్ని ఫోటోలు, ఇవన్నీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్తో ఉన్న అరుదైన ఫోటో. ఇదిగో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ఆయన ఉన్నారు, ఆ పక్కనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా కూడా ఇలాంటి చాలా అరుదైన ఫోటోలు ఆయన జీవితానికి సంబంధించి కూడా మనం ఒక్కసారిగా ఇవన్నిటిని కూడా నెంబర్ వేసుకునే అవకాశం ఇక్కడికి రావడం వల్ల మనకు కలిగిందని కూడా చెప్పవచ్చు. గాంధీ ఫ్యామిలీతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్న ఆ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ వైఫ్ మనం చూస్తున్నాము. ఆమె చిత్రపటం కూడా ఇక్కడ మృణాలిని దేవి, ఆమె చిత్రపటాన్ని కూడా ఇక్కడ పెట్టారు. అలాగే ఆయన ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఫోటో చూస్తాం, మరోసారి చూస్తున్న ఠాగూర్ సంబంధించి కూడా ఇతర కుటుంబ సభ్యుల ఫోటోలు, గాంధీజీతో ఉన్న మరో చిత్రపటం 1940లో ఇది ఉన్నట్లుగా కూడా అక్కడ చెబుతున్నారు. అలాగే లోపల మరో చిన్న గది ఉంది, మరి ఇది స్నానాల గదిగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అలా ఈ చిన్న ఇంట్లోనే ఆయన అప్పట్లో నివాసం ఉండేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఆయన మదనపల్లికి తరచూ వస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ తర్వాత ఇక్కడ మదనపల్లి వాతావరణం ఆయనకు ఎంతగానో నచ్చిందని కూడా చెప్తున్నారు. అలాగే ఆయనకు అని బెసెంట్తో ఉన్న పరిచయం కానీ ఇక్కడికి, అలాగే మార్గరెట్ కజిన్స్ కానీ, ఆ జేమ్స్ కజిన్స్ వాళ్ళకి సంబంధించి స్నేహం కానీ ఆయనకి ఇక్కడికి రావడానికి సహకరించిందని చెప్పుకోవచ్చు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ వాతావరణానికి ముగ్ధులై బెంగళూరు నుంచి ఆయన మదనపల్లిలో ఎక్కువ కాలం గడిపిన పరిస్థితి అవుతుంది. అక్కడ మరో చిన్న గది, మనం ఇదొక వంట రూమ్గా చెప్పుకోవచ్చేమో. అప్పట్లో ఇది చాలా పురాతన చిన్నపాటి ఇల్లులా ఉండేది. ఆ తర్వాత కొంచెం చిన్నపాటి మరమ్మతులు అయితే చేసి ఆయన జ్ఞాపకాలుగా దీన్ని ఇప్పుడు
చిన్నపాటి మ్యూజియంగా మార్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఈ చిన్న ఇంట్లోనే ఆయన గతంలో నివాసం ఉండి జాతీయ గీతానికి ప్రాణం పోసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇలా రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకంగా ఇప్పుడు ఆయన అప్పట్లో బస చేసిన ఈ గెస్ట్ హౌస్ ఇప్పటికీ కూడా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ అలనాటి జాతీయోద్యమ సంబంధించి కూడా ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరో చోటుకి వెళ్దాం. అక్కడ ఏదైతే జాతీయ గీతానికి స్వరకల్పన జరిగిందో ఆ గదికి వెళ్ళి ఆ గది ఎలా ఉంది, ఆ గదిలోనే దానికి సంబంధించిన ట్యూన్ మార్గరెట్ కజిన్స్ ఆమె దానికి ట్యూన్ పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఇక్కడ ఉన్న ఈ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చెట్టు కింద కూర్చొని ఆయన కూడా ఈ ఇంగ్లీష్ అనువాదాన్ని కూడా జనగణమనకు చేశారని కూడా చెప్తారు. ఒకసారి ఏదైతే జాతీయ గీతానికి స్వరకల్పన జరిగిన ఆ విద్యార్థులు పాడిన ఆ గది దగ్గర కూడా ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం. ఇక బీటీ కళాశాలలో ఒక అతి ముఖ్యమైన ప్రదేశాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతం నేనైతే ఏదైతే ఉన్నానో ఇది ఠాగూర్ రూమ్గా చెప్తారు. ఇది కళాశాలలో ఈ పై అంతస్తులో ఈ గది ఉంటుంది. ఇక్కడే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఏదైతే జనగణమన ఉందో దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. బెంగాలీలో ఉన్న ఆ గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఒకసారి ఆ గదిలో ఏముందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి లోపలికి వెళ్ళి గదిలో ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్నాం. మనం చూస్తే ఎత్తైన మెట్లు కానీ అప్పట్లో బ్రిటిష్ హయాంలో కట్టడం ఇప్పటికీ ఇక్కడ చెక్కు చెదరని విధంగా అయితే ఈ యొక్క గది అయితే ఉందని చెప్పుకోవచ్చు. 204 నెంబర్. అప్పుడైతే ఈ గదికి ఏ నెంబర్ ఉండేదో ఇప్పటికీ అదే ఉంది. మనం చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ హాల్ అని కూడా బయట బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ గదికి సంబంధించి కూడా కొంత వివరాన్ని ఇంగ్లీష్లో కూడా రాయడం జరిగింది. దిస్ రూమ్ ఈజ్ విచ్ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన అంటూ అక్కడ దానికి సంబంధించిన వివరాన్ని కూడా రాయడం జరిగింది. అలాగే ఆయన ఎప్పుడు అనేది కూడా అక్కడ ఫిబ్రవరి 25 మార్చి 1919 ఆయన ఇక్కడ ఇంగ్లీష్ అనువాదం చేసినట్లుగా దానికి సంబంధించి కూడా వివరాలు ఇక్కడ ఆయన చూపించడం జరిగింది. అలాగే మార్గరెట్ కజిన్స్ ఏదైతే స్వరకల్పన చేశారో దానికి సంబంధించిన వివరాన్ని కూడా బోర్డులో చెప్పడం జరిగింది. ఇక గది లోపల ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి గది లోపలికి వెళ్తే అప్పట్లో నోబెల్ బహుమతి గ్రహీత సాహిత్య రంగంలో మన దేశానికి సంబంధించి ఆయన తొలి నోబెల్ బహుమతి గ్రహీతగా చెప్పుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇదే ప్రదేశంలో ఎక్కువ గడిపేవారు. ఇదే గదిలో ఆయన ఇంగ్లీష్ అనువాదాన్ని కూడా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఈ గదిలో క్లాసులు కూడా జరుపుతూ ఉండేవి. అయితే 2022 మనం ఇక్కడ డేట్ కూడా చూస్తున్నాం. ఆ తర్వాత మాత్రం క్లాసులు జరపలేదు. ఎందుకంటే ఇంకా దీని ఒక పదిలంగా భావితరాలకు జ్ఞాపకంగా ఈ గది ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఇంకా క్లాసులు జరపకుండా ఇక్కడ మనం చూస్తే ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి చిత్రపటం కూడా ఈ గదిలో ఉంది. ఆ తర్వాత నుంచి ఈ గదిని ఒక జ్ఞాపకంగానే ఇది ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ గదికి సంబంధించిన వివరాలను కూడా మనతో పాటు కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారిని అడిగి కూడా ఈ గదికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు ఎందుకని దీన్ని ఆ తర్వాత ఎందుకని దాంట్లో మళ్ళీ క్లాసులు నడపలేదు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎందుకని ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఆ పాత డేట్ ఉంది, ఆ తర్వాత ఎందుకని ఆపేశారు? ఇక్కడ 1990లో ఆ తర్వాత కూడా BA HET గ్రూప్ ఉండేది. అంటే మిగతా కాలేజెస్లో BA HPT ఉంటుంది, ఇక్కడ మాత్రం HET ఉండేది. హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు లిటరేచర్ కాంబినేషన్ ఉండేది. తెలుగు లిటరేచర్కి సంబంధించిన తరగతులు ఇక్కడ జరిగేవి. ఆ తర్వాత కాలంలో ఈ గదిని
క్లాసు తరగతి గదిగా వాడకుండా ట్యాగూర్ గారు ఇక్కడ కూర్చొని జనగణమనని ఆంగ్లంలోకి అనువదించారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈ రూమ్ను ఖాళీగా పెట్టేద్దామని చెప్పి ఖాళీగా ఉంచారన్నమాట. ఆ తర్వాత దాన్ని తాళం వేసి రావటం, ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చూపిస్తున్నారు. ఇక ఇంగ్లీషు అనువాదం అంటే ఇది స్వరకల్పన ఎక్కడ జరిగిందంట దానికి సంబంధించి మార్గరెట్ కజిన్స్ గారు రోజు అక్కడ ప్రతి బుధవారం విద్యార్థుల చేత ఒకటి వాటిని ఏదో జనగణమన ఆలపించేవారు స్వరబద్ధంగా అంటారు. అది ఎక్కడ జరిగింది? రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చినప్పుడు జేమ్స్ కజిన్, అప్పటి ప్రిన్సిపల్ జేమ్స్ కజిన్ గారికి ఆయన సన్నిహితుడు కాబట్టి ఆయన ఇక్కడ కూర్చొని జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించినప్పుడు ఆ స్ఫూర్తితో జేమ్స్ కజిన్స్ గారి భార్య, ప్రముఖ సంగీత విద్వాంసరాలు జేమ్స్ మార్గరెట్, ఆమె మన జాతీయ గీతానికి స్వరకల్పన చేశారు. ఆ స్వరకల్పన తోటి ఇక్కడ విద్యార్థులు ఆలపించేవాళ్ళంట. అప్పటి నుంచి ఇప్పటికి రోజు ఇక్కడ ఇదే ప్రాంగణంలో ప్రతిరోజు జనగణమన ఆలపిస్తారు కదా, ప్రతిరోజు ఆలపిస్తాం. దాంతోపాటు ఇంకా యూనివర్సల్ ప్రేయరు, ఆ తర్వాత 3 మతాలకు సంబంధించిన ప్రేయర్లు కూడా ప్రతిరోజు మేము ప్రేయర్లో పాడతాం. అంటే ఎట్లా ఉంటుంది సార్? మీరు ఇక్కడ చెప్తున్నారు విద్యార్థులు రోజు వాళ్ళు ఏం చెప్తుంటారు, వాళ్ళ అనుభూతులు ఎలా ఉంటాయి ఇక్కడ? అంటే జనగణమన పురుడు పోసుకున్న ప్రదేశం ఇది. ఇక్కడ మిగతా చోట్ల అది పాడటం వేరు, ఇక్కడే పాడటం వేరు. ఆ ప్రత్యేకమైన ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడే ఆయన నడయాడిన ప్రదేశం, ఎంతో జాతీయోద్యమంలో కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన ప్రదేశం ఇది. ఏం చెప్తూ ఉంటారు విద్యార్థులు? మంచి ప్రశ్న వేశారు మీరు. నిజానికి ఈ కాలేజీలో చదువుకునే ప్రతి విద్యార్థికి ఒక గర్వం అనేది ఉంటుంది. ఏంటంటే నేను డాక్టర్ అన్నీ బెసెంట్ గారు స్థాపించిన ఒక కళాశాలలో, ఒక చారిత్రాత్మకమైన కళాశాలలో, మదనపల్లికి మణిమాణికమైనటువంటి కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నడయాడిన ప్రదేశంలో మేము చదువుతున్నామనే ఒక గర్వం అనేది ప్రతి విద్యార్థికి ఉంటుంది. మరి స్వాతంత్రోద్యమంలో ఈ కాలేజీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఏంటంటే అన్నీ బెసెంట్ గారు మన దేశానికి వచ్చినప్పుడు ఆమె ఐరిష్ వనిత అయినప్పటికీ, ఇంగ్లీషు దేశస్థురాలు అయినప్పటికీ ఆమె మన భారతీయుల పక్షాన పోరాడినారు. ఆమె భారతీయుల్ని వాళ్ళే పరిపాలించుకునే ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి, ఆంగ్లేయులు పరిపాలించకూడదు అని చెప్పి హోమ్ రూల్ ఉద్యమం నడిపారు. ఆమె హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించి నడుపుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 1919లో ఆమెను ఊటీలో ఒక గృహ నిర్బంధం చేసింది. చేసినప్పుడు దానికి నిరసనగా మొట్టమొదటిసారి మన మదనపల్లిలో ఈ బీటీ కాలేజీ విద్యార్థులు స్పందించి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అందువల్ల ఆ విధంగా మన భారత జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి ఒక కళాశాల విద్యార్థులు మొట్టమొదటిసారి ఎవరై అంటే మదనపల్లి బీటీ కాలేజీ విద్యార్థులు మొట్టమొదటిసారిగా మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారనే ఘనత ఈ కాలేజీకి, ఈ పట్టణానికి దక్కింది. అది స్వతంత్ర ఉద్యమం బెంగాల్లో మొదలైంది అంటారు. అలాంటిది ఇక్కడ మనం దక్షిణ భారతదేశం చూస్తే మదనపల్లికి అంత ప్రాముఖ్యత ఉంది. హోమ్ రూల్ సంబంధించిన ఆమె యొక్క మొదటగా ఇక్కడ చేశారు, అరెస్ట్ కూడా అయ్యారు. నిజానికి మన స్వాతంత్రోద్యమ చరిత్రలోనే దక్షిణాది రాష్ట్రాలంటే కొంచెం చిన్నచూపు ఉంది. కానీ ఇక్కడ చాలా గొప్ప ఉద్యమాలు జరిగాయి, చాలా గొప్ప నాయకులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఇట్లాంటి గొప్ప నాయకులు ఉన్నారు. అవంతా కూడా మనకు వెలుగులోకి రాలేదన్నమాట. ఉదాహరణకి ఇదే చూడండి, మనకు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి కాలేజీ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు మదనపల్లి వాళ్ళు. కానీ ఆ విషయం మనకు ఎక్కడ కూడా చరిత్రలో ప్రముఖంగా రాసినట్లు కనపడదు. ఇవన్నీ కూడా మనం పరిశోధన చేసినప్పుడు మాత్రమే, ఇలాంటి పరిశోధనలు జరిగినప్పుడు మాత్రమే బయటపడతాయి. అది కూడా ప్రొఫెసర్ గారు చెప్తున్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్గా కూడా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకు కూడా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు నింపుతూ ఉంటారు. విద్యార్థులు కూడా ఎంతో గర్వంగా ఉంటారు. ఎందుకంటే ఒక జాతీయ గీతం ఇక్కడ పురుడు పోసుకున్న ప్రదేశం కావడంతో, జనగణమన ప్రతిధ్వనించిన ఈ ప్రదేశం కావడంతో కూడా ఎంతో గర్వంగా, దేశభక్తితో ఉంటారు. ఇక్కడ అప్పట్లోనే ఇక్కడ విద్యార్థులు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమ స్ఫూర్తితో కూడా నిరసనల్లో పాల్గొన్నారని కూడా చెప్తున్నారు. అరెస్టు కూడా అయ్యారని కూడా చెప్తున్నారు. మీకు మరో ప్రముఖని వివరాలు కూడా మీకు అందిస్తాను. ఇక్కడ మనం చూస్తుంటే ఈ విగ్రహాన్ని కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్, ఈయన అప్పట్లో అమెరికాలో సైన్యంలో ఉన్నత పదవిలో పనిచేసిన వ్యక్తి. ఈయనే దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించిన వ్యక్తి కూడా ఈయనే.
థియోసాఫికల్ సొసైటీ అని చెప్పి ఆయన అమెరికాలో స్థాపించడం, దాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇతరులు కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆయన దూతగానే, ఆయన శిష్యురాలుగానే అనిబిసెంట్ భారతదేశం రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మదనపల్లికి వచ్చి ఆమె ఈ బీటీ కళాశాల స్థాపించడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే తన శిష్యురాలు ఒక వరుసకు ఆమె ఈయనకు మేనకోడలు కూడా అవుతారు. వచ్చి ఆయన కూడా ఈ కళాశాలని సందర్శించి వెళ్ళిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఆ తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్గా ఆమె జేమ్స్ కజిన్స్ని అప్పట్లో నియమించడం జరిగింది. ఆయన ఐరిష్ దేశస్థుడు. ఆయన భార్య మార్గరెట్ కజిన్స్, ఆమె ఒక ప్రముఖ సంగీత కళాకారిణి. ఆమె ప్రస్తుతం ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళతో ఉన్న పరిచయంతోనే ఆయన ఈ విధంగా ఇక్కడికి బెంగళూరు వచ్చినప్పుడు మదనపల్లికి రావడం జరిగింది. మదనపల్లి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఆహ్లాదకర వాతావరణం ఆయనకి ఎంతగానో నచ్చింది. దాంతో ఇక్కడే ఉండిపోయారు. ఆ సందర్భంలోనే తాను అప్పటికే 1911లో ఏదైతే జాతీయ గీతం అయిన, అప్పట్లో జాతీయ గీతంగా గుర్తింపు రాలేదు, ఏదైతే జనగణమని రాశారో బెంగాలీలో, దానికి ఒక స్వరకల్పన ఎవరైతే మార్గరెట్ కజిన్స్, ఆమె సంగీత విద్వాంసురాలు కావడంతో ఆమె ముందుకు వచ్చి దానికి ఒక సంగీతం సమకూరుస్తానని చెప్పి విద్యార్థులు ఇక్కడ రోజు ఈ పాటను, ఈ గీతాన్ని ఆలపిస్తూ ఉండేవారు. ప్రస్తుతం మనం ఏదైతే జనగణమన అంటూ ఒక స్వరబద్ధంగా వస్తుందో ఆ గీతం అప్పట్లో ఇక్కడ ఆ విధంగా దానికి ప్రాణం, అంటే సంగీతం రూపొందించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన ఇక్కడే చాలా కాలం గడిపారు, తరచూ వస్తూ ఉండేవారు అని కూడా చెప్పచ్చు. ప్రస్తుతం ఏదైతే ఆ ప్రిన్సిపల్ గది, అప్పట్లో ఈ మార్గరెట్ కజిన్స్ కానీ ఆమె భర్త ప్రిన్సిపల్గా ఉన్న ఈ భవనంలోనే ప్రిన్సిపల్ భవనంగా అప్పట్లో ఇది విరాజిల్లుతూ ఉండేది. అయితే కాలక్రమంలో దీని ప్రభావం తగ్గిపోయిందని చెప్పచ్చు. అప్పట్లో దేశంలోనే ఒక అత్యున్నత కళాశాలగా, విద్యా కేంద్రంగా ఈ మదనపల్లె, ఈ బీటీ కళాశాల, అనిబిసెంట్ కళాశాల ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచింది. దేశంలో ఇటు చెన్నై నుంచి, అటు దూర ప్రాంతాల నుంచి, ఉత్తరాది నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు కేవలం గత జ్ఞాపకాలకే పరిమితమైపోయి శిథిలావస్థలో ఉండడం దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని భావితరాలకు ఈ గుర్తులు అందించాలంటే వీటిని ప్రభుత్వాలు జాగ్రత్త పరిచి భవిష్యత్ తరానికి యొక్క పాత జ్ఞాపకాలను, అపురూపమైన జ్ఞాపకాలతో పాటు జాతీయ గీతం పురుడు పోసుకున్న, జాతీయ గీతం ప్రాణం పోసుకున్న ఈ పవిత్ర స్థలానికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కూడా చెప్పచ్చు. ఇక మదనపల్లి బీటీ కాలేజీకి సంబంధించి తమ అనుభవాలు కానీ, ఇక్కడ తమ అనుబంధాన్ని ఇక్కడ ఉన్న స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ మదనపల్లి స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరేమిటి, మీరు ఇక్కడ చదువుకున్నారా ఏమిటి? నా పేరు, నమస్తే, నారదరెడ్డి నా పేరు. ఇక్కడ బీటీ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నాము. అంటే బీటీ కాలేజీ స్థాపన కోసం ఆమె బ్రిటిష్ వాళ్ళైనా కూడా ఈ భారత భూమిపైన వచ్చి ఆమె ఒక సంస్కారవంతమైనటువంటి విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన భారతదేశానికి వచ్చారు. ఆమె పేరు అనిబిసెంట్. బీటీ కాలేజీలో వాస్తవంగా చెప్పాలంటే, ఈ స్టూడెంట్గా చెప్పాలంటే కంపల్సరీగా ఉత్తీర్ణ శాతం చాలా తక్కువ ఉండేది. ఏంటంటే క్వాలిటీ మెయింటెనెన్స్లో నెంబర్ 1. అందులో నేను అకౌంట్స్ చదువుకున్నాను. అకౌంట్స్లో పిల్లయ్య స్వామి అని ఉండేవాళ్ళు, తమిళనాడు సంబంధించి ఆయన పిల్లస్వామి అనేవాళ్ళు. ఇండియాలోనే ఫేమస్ అకౌంట్స్, హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ చెప్పే దాంట్లో కానీ, ఇక్కడ పర్సెంటేజ్ కానీ, క్వాలిటీ కానీ, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఎక్కువ మంది సీఏ చేయగలుగుతున్నారు. మీరు చదువుకునే రోజుల్లో మీ లెక్చరర్లు అంతా కాలేజ్ గురించి ఏమని చెప్పేవాళ్ళు? ఇక్కడ కాలేజీలో సీట్ రావడం అనేది చాలా కష్టం అండి. ఎప్పుడంటే డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు అంటూ లేవు మేము చదువుకున్నప్పటికీ. ఓన్లీ ఎడ్యుకేషన్ ఇలాగా స్టాండర్డ్ కాలేజెస్, స్కూల్స్ ఉండేటివి. అప్పుడు సీట్ సంపాదించడంలోనే ఒక ప్రాముఖ్యత. మరికొంతమంది కూడా ఉన్నారు స్థానికులు. సార్ చెప్పండి, మీరు కూడా మీ చిన్నతనంలో కూడా ఇక్కడ ఏమైనా చదువుకున్నారా? అప్పుడు ఎలా ఉండేది కాలేజీ? ఇప్పుడు ఎందుకు ఈ విధంగా పూర్తిగా కూడా అభివృద్ధికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది? అదే ఎందుకంటే మరి అప్పట్లో విపరీతమైన, అసలు ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే హై రికమెండేషన్ ఉంటే తప్ప, కొంతమంది స్టూడెంట్స్ బిలో 50% ఉంటారు కదా, వాళ్ళకు సీట్ రావాలంటే కూడా చాలా. అట్లాంటిది
ఈ కాలేజ్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్కు దీనిలకు ఎక్కువ పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ ఇస్తున్నారు కాబట్టి అందరూ అక్కడికి ప్రైవేట్ కాలేజీలో చేరడం జరిగింది. అందువల్ల క్రమేణా ఇది ఇక్కడ ఎంఎస్సి, బయోటెక్నాలజీ ఇట్లా చాలా కోర్సులు, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే. సో చెప్తున్నట్టు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి కానీ, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇలా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడే ఈ మదనపల్లి బీటీ కళాశాలలోనే చదివి తర్వాత ఉన్నత పదవులు పొందారని కూడా స్థానికులు చెప్తున్నారు. మీ చిన్నతనంలో ఇక్కడ చరిత్ర ఏమని చెప్పేవాళ్ళు మీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ చరిత్ర గురించి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే ఈ ప్లేస్ ఉంటుందో ఇది 1919లో ఈ యొక్క ప్రాంగణానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చేసి ఆయన బెంగళూరు టూర్లో ఉన్నప్పుడు ఇట్లా మదనపల్లి జాతీయ నాయకులకు ఉద్యమాలకు పుట్టింది పేరు. అదేవిధంగా అక్కడ ఆరోగ్యానికి ఒక ప్రాంతం ఉంటుంది. ఎంతటి పెద్ద రోగమైనా సరే అక్కడికి ఆ గాలి పిలిస్తేనే రోగం తొలుగుతుందని చెప్పి మదనపల్లి ప్రాంతం గురించి వారికి చెప్పడం. అదేవిధంగా ఇక్కడ రాయలసీమలోనే మొట్టమొదటిగా మదనపల్లిలో ఒక పెద్ద కళాశాల బయట నుండి వచ్చినటువంటి వ్యక్తి అన్నీ బెసెంట్ గారు ఇక్కడ స్థాపించారని ఆయనకు తెలియడం, ఆయన అందరికీ అక్కడ చెప్పిన తర్వాత ఆయన 1919 ఫిబ్రవరి మాసంలో ఇక్కడికి రావడం. ఫిబ్రవరి 17వ తేదీన మన బీటీ కళాశాల ఏదైతే అక్కడ ఇప్పుడు మీరు పోయి వచ్చి ఉంటారు, ఠాగూర్ గారి పేరు పైన ఆ రూమ్ కూడా ఉంటుంది. ఆ రూమ్లోనే కూర్చొని ఆయన బెంగాల్లో ఉన్నటువంటి జాతీయ గీతాన్ని ఆంగ్లంలో తర్జుమా చేసి ఈ యొక్క కాలేజీలో ఎవరైతే సంగీతం అభ్యసిస్తున్నారు 1918, 1920లోనే ఈ కాలేజీలో సంగీతంకు సంబంధించినటువంటి కోర్సు కూడా ఉండేది. అంత ప్రాముఖ్యత విద్యతో పాటు హాకీకి కానీ, సంగీతానికి కానీ, క్రీడలకు కానీ ఈ కళాశాల ఇచ్చింది. అటువంటి సందర్భంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క మదనపల్లి గురించి గొప్పగా చెప్తూ ఏదైతే ఈ యొక్క అనీ బెసెంట్ గారు రాయలసీమలోనూ మొట్టమొదటి స్థాపించిన ఈ యొక్క కళాశాల రాబోయేటువంటి పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమాలకు నాంది పలుకుతుందనేసి ఆ రోజు వారు రాయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనగణమన తర్జుమా అయిన తర్వాత ఇక్కడ మొట్టమొదట దానికి ట్యూన్ కట్టడం జరిగింది. మొదట ఆలాపన కూడా మన బీటీ కళాశాలలో జరగడం జరిగింది. ఇక్కడ నుండే దాన్ని కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ యొక్క స్థలం ఇది ఏదైతే మదనపల్లి బీటీ కళాశాల జాతీయోద్యమం నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతీయ గీతం ఇక్కడే పురుడు పోసుకుంది. ఇలాంటి స్థలం అధికారికంగా కూడా ఇప్పటికీ గుర్తింపుకు నోచుకోలేని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అయితే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కూడా జనగణ మనకు బర్త్ ప్లేస్గా జన్మస్థానంగా ఇక్కడ మదనపల్లి బీటీ కళాశాలను గుర్తించాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో మార్గరెట్ కజిన్స్ సంగీత సహకారంతో జాతీయ గీతం జనగణమన ప్రాణం పోసుకోవడం వెనుక ఉన్న చరిత్ర. ఇప్పటికీ కూడా భవిష్యత్తు తరాలకి ఈ యొక్క మదనపల్లె బీటీ కళాశాల అప్పటి జ్ఞాపకాలని ఇప్పటికీ పదిలంగా ఉంచుతూ జాతీయ ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, మదనపల్లె.